వెల్కమ్ టు స్టూడియో 1 వంటిల్లు. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ని మీకు పరిచయం చేసే మీ స్టూడియో 1 వంటిల్లు ఇవాళ కూడా సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో తెలుసుకుందామా? హాయ్ ఉదయ్ గారు. హాయ్ అరేనా. ఇవాళ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారండి? ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఒక వెరైటీ డిష్. అదేంటంటే ఉలవచారు బిర్యానీ. ఉలవచారు తెలుసు, బిర్యానీయా? సో వ్యూయర్స్, ఉలవచారు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మీకోసం. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఏంటండి? ఓకే, ఉలవచారు బిర్యానీ. ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. మనకు ఒక మూవీ పేరు కూడా ఉంది, ప్రకాష్ రాజ్ స్నేహాది, ఉలవచారు బిర్యానీ. రైట్. సో ఉలవచారు బిర్యానీ ఇట్స్ యాక్చువల్లీ ఏన్షియంట్, మనకి ఓల్డ్ టైమ్స్ నుంచి మనకు ఉందన్నమాట ఉలవచారు బిర్యానీ. కానీ అది ఎవరు పట్టించుకోరు. సో ఎందుకంటే అది ఉలవచారు అనేది తెలుగు ఐటము, బిర్యానీ అనేది ఏమో ముస్లిం ఐటమ్ కాబట్టి రెండు మిక్స్ చేయరు కాబట్టి సో ఎక్కువగా పట్టించుకోలేదు. బట్ ఏ సినిమా అయితే వచ్చిందో మనకి ఉలవచారు బిర్యానీ అని, అప్పటి నుంచి ఇది ఫేమస్ అవుతూ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనకి ఉలవచారు బిర్యానీ మన ప్రేక్షకులకు ఎందుకు చూపించకూడదు అనే థాట్ వచ్చింది నాకు. సో ఉలవచారు బిర్యానీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకోవాలి ఇలాగా. దాంట్లోకి ఒక 1 kg చికెన్ అనమాట. 1 kg లేకపోతే 30 kg అయినా సరిపోతుంది. ఒక 1 kg చికెన్ ఇలాగా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని ముందు దీంట్లో పెట్టుకోవాలి. సో దీంట్లో వేసేద్దాం ముక్కల్ని, చికెన్ ముక్కలు. ఓకే, చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకొని ఇట్లాగా మసాలాస్ వేసుకుంటూ వెళ్ళాలి మనం ఒక్కొక్కటి తరపున. సో అలాగే ఉలవచారు కాబట్టి ఉలవల్ని ఉడకబెట్టాను నేను. ఉలవచారు బయట మనకు దొరుకుతాయి అన్నమాట. ఉలవచారు డైరెక్ట్గా కొనుక్కొని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. లేదంటే ఉలవల్ని ఇలా తీసుకొని వాటిని మ్యాషప్ చేసి కుక్ చేసిన తర్వాత ఇట్లాగా మనం చేసుకోవచ్చు. ఇట్లా అయితే ట్రెడిషనల్గా ఉంటుంది. లేదు ఆర్టిఫిషియల్గా కొనేసుకుంటాం అనుకుంటే కనుక దాన్ని యూ విల్ గో అహెడ్. చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మన రైస్ ప్రిపరేషన్ ఉంటుంది. రైస్ ప్రిపరేషన్ చేసేటప్పుడు బిర్యానీకి ఎప్పుడైనా సరే డ్రైన్ చేయాలి వాటర్. సో డ్రైనింగ్ మెథడ్ యూస్ చేసి కుక్ చేద్దాం. రెండింటిని మిక్స్ చేసి ఫిక్స్ చేస్తే మనకి ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ దానికి అయితే నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఈ ఆయిల్ని హీట్ చేసి కొద్దిగా ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని ఇట్లాగా స్లైస్ కట్ చేశాను. స్లైస్ కట్ చేసి ఈ ఉల్లిపాయని ఇలా వేయించుతున్నాను. సో ఉల్లిపాయల్ని ఫస్ట్ వేయించుకోవాలండి. ఉల్లిపాయలతోటి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఉలవచారు బిర్యానీకి మెయిన్ ప్రాసెస్ ఉల్లిపాయలతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీన్ వైల్ ఏం చేద్దామంటే దీంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకుందాం. ఒక కప్పు పెరుగుని మనం ఇట్లాగా దీంట్లోకి యాడ్ చేసేద్దాం. ఓకే, ఒక్కొక్కటిగా మసాలాస్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులోకి వచ్చేసేపటికి కొంచెం మామూలు ఆనియన్స్, ఫైన్లీ కాదు మామూలుగా ఒక స్మాల్ డైస్ అని. అట్లాగే కొద్దిగా టమాటో కూడా. ఓకే, వెల్లుల్లిపాయ వచ్చేసి ఒక 1 teaspoon. అట్లాగే జింజర్ అది కూడా వచ్చేసి 1 teaspoon. ఓకే, పచ్చిమిర్చి ఇది కూడా ఒక 1 teaspoon పచ్చిమిర్చి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఒక 1 teaspoon. అలాగే పసుపు కూడా ఒక 1/2 teaspoon. కారం కూడా ఒక 1 teaspoon కారం. సో గరం మసాలా వచ్చేసేవాడికి 2.5 teaspoons. 2 అట్లాగే ఒక 1/2.
సో నేను 1 kg రైస్కి ప్రిపరేషన్కి చేస్తున్నానండి. సో దీంట్లోకి ఒక లెమన్ వెజ్, లైట్గా లెమన్ వెజ్ కూడా ఒకటి కలిపిస్తున్నాను ఫ్లేవర్కి. ఓకే. సో దీంట్లోకి కొంచెం అలాగే పుదీనా కూడా, నాట్ టూ మచ్ పుదీనా కూడా చేద్దాం. మసాలాస్ యాడ్ చేస్తున్న రా ఫ్లేవర్ తెలిసిపోతుందండి. సో గీ కూడా వచ్చేసి ఒక 2 teaspoons. ఓకే, గీ. ఇలా తయారు చేసి తీసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఒకసారి కలుపుకోవాలి ఇలా లైట్గా. సో ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఆర్యనా, ఇవన్నీ మిక్స్ అయ్యి అది మసాలా ఫ్లేవర్స్ తెలిసిపోతుంది. ఎస్, మసాలా ఫ్లేవర్, అలాగే యోగర్ట్, ఇంకా మనం వేసిన టొమాటోస్, ఆనియన్స్, ఇట్లా తయారు చేసింది మనం ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డిష్ మొత్తం తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డిష్ లో కాదు, జస్ట్ మనం అదంతా పెట్టలేం కాబట్టి ఇట్లా ఒక బౌల్ లో తీసుకొని ఈ బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని అంతా పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. 1 hour మ్యారినేట్ అవ్వాలి. 1 hour మ్యారినేట్ అయితే కనుక మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, చాలు. ఈ టైంలో మనం చికెన్ యాడ్ చేసేద్దాం. 1 hour మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామండి. కుకింగ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అనమాట. సో ఏ టైంలో ఏది చేయాలి అనేది కరెక్ట్గా తెలిస్తే ఎవ్రీబడి కెన్ కుక్. ఎవరైనా కుక్ చేయగలరు. మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. సో నాకైతే ఫ్లేవర్స్ బాగా వస్తున్నాయి. అరేనా, నీకు కూడా వస్తుందా? ఎస్. ఇలాగా దీన్ని ఆయిల్లో కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చే ముందు మనం ఏం చేద్దాం అంటే, సో దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసాం. సో వేస్ట్ చేయకుండా ప్రాసెస్ రెడీ అయిపోవడానికి టైం వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఇదే సిల్వర్ ఫాయిల్ పెట్టి కవర్ చేసేద్దాం. సో లిడ్ పెట్టేద్దాం హర్యానా. లిడ్ పెట్టేసి సో మనకి బిర్యానీ రెడీ అయిపోయేటానికి టైంకి సో ఈ రైస్ కూడా తీసుకొచ్చేసి యాడ్ చేసేద్దాం. సో యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి మనం స్టిర్ చేద్దాం. సో నువ్వు చూసినట్టయితే ముక్క చూసావా, కుక్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద స్టేజ్, అంటే ఆల్మోస్ట్ 60-70% కుక్ అయింది అనమాట. సో ఈ స్టేజ్లో మనం ఉలవచారుది పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఉలవల పేస్ట్. సో ఉలవల పేస్ట్ కూడా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనం కొద్దిగా రైస్ని యాడ్ చేయాలి. ఈ పేస్ట్ అంటే ఉలవల్ని మీరు ఉడకబెట్టి మిక్సీకి వేసి ఉలవలే ఒక నైట్ నానబెట్టాలి. ఉలవల్ని ఒక రోజంతా నైట్ సోక్ చేసి నానబెట్టి వాటిని మనం పేస్ట్ చేసుకోవాలి. కుక్ చేయాలి, ఒక 3 to 4 hours కుక్ చేయాలి ఉలవల్ని. సో అందుకనే ఇంత లెంతీ ప్రాసెస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఉలవల చారుని డైరెక్ట్గా కొనుక్కొని కూడా చేసేసుకోవచ్చు. ఉలవల చారు బిర్యానీ అంటే. సో కొంచెం కారం యాడ్ చేద్దాం. కారం వచ్చేసి ఒక 1/2 teaspoon. అట్లాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. రైస్ వేస్తాం కాబట్టి సాల్ట్ రావాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఒక 1 teaspoon. సో ఇక్కడ మనకి 70% కుక్ అయిపోయిందండి. సో మనకి రైస్ ఇప్పుడు యాడ్ చేసే టైం వచ్చింది. రైస్ యాడ్ చేసే ముందు కొన్ని ముక్కలు తీసేద్దాం, అలాగే కొంచెం గ్రేవీ కూడా తీసేద్దాం బయట. ఓకే. సో రైస్ని తీసుకొచ్చేసి సో ఇలాగా డ్రైన్ చేయాలన్నమాట. వాటర్ డ్రైన్ అవ్వాలి కిందకి. బిర్యానీ కుక్ చేసేటప్పుడు ఇది మెథడ్ అనమాట, యాక్చువల్ మెథడ్. దాంట్లో దినుసులు ఉండాలి, అట్లాగే 70% కుక్ అయిన రైస్ కూడా ఉండాలి. సో ఒకసారి మనం స్టిర్ చేద్దాం లైట్గా. సో మళ్ళీ ఒకసారి మనం ఇంకొక లేయర్ ఫామ్ చేసే ముందు మళ్ళీ దాంట్లో కొంచెం బిర్యానీలోకి ఇంకొక లేయర్ చికెన్, తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ బిర్యానీ రైస్. సో
సో ఇది యాక్చువల్ హైదరాబాదీ బిర్యానీ స్టైల్ అనమాట. సో దీన్ని మనం ఉలవచారు బిర్యానీకి అప్లై చేస్తాం. కొద్దిగా దేశీ స్టైల్లో నవాబీ స్టైల్ కూడా యాడ్ అయిందనమాట. అటు ఇటుగా చేసేద్దాం బిర్యానీ. కరెక్ట్గా సరిపోయింది. సో 1 kg రైస్కి 1 kg చికెన్. బౌల్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి, ఇలాగా ఎక్కువ తక్కువ కాకుండా ఇలా తీసుకుంటే సరిపోతుంది. సో చూసారా ఎంత మనకు వాటర్ డ్రైన్ అయినాయో. సో బిర్యానీ అంటే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి సో సాఫ్రాన్ కలర్, లేదంటే ఫుడ్ ఎడిబుల్ కలర్ అయినా యూస్ చేయొచ్చు. సాఫ్రాన్ కొంచెం కాస్ట్లీ కాబట్టి ఎడిబుల్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి మనం కొంచెం లెమన్ కూడా యాడ్ చేద్దాం. లెమన్ జ్యూస్, సిల్వర్ ఫాయిల్ గట్టిగా వేద్దాం, స్టీమ్ బయటికి రాకుండా. ఇది గోధుమ పిండి అయితే మన ఇంట్లో తయారు చేసి పెట్టుకోవాలి, ఇది సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలాగ మనం క్లోజ్ చేసేద్దాం. ఇలా ఎంతసేపు పెట్టాలండి? సో జస్ట్ ఒక 15 minutes ఇలా కుక్ అయిపోతే కనుక మనకి పర్ఫెక్ట్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోతుంది. సో 15 minutes మనం వెయిట్ చేద్దాం. ఓకే ఆర్యనా, మనకి ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 15 to 20 minutes కుక్ అయిపోయింది. సో ఒకసారి తీసి ఎలా ఉందో చూద్దాం. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఉలవచారు బిర్యానీ. రైట్. సూపర్ కదా. సో ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వీస్ చేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్. ఓకే అండి, ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోయింది. అలాగే నేను ప్లేట్ ప్రజెంటేషన్ కూడా రెడీ చేశాను. ఒక్కసారి మన ఆర్యనా చూసి చెప్తే టేస్ట్ ఎలా ఉందని నాకు కూడా తృప్తిగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఉలవలు తినలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఓకే. సో రైతాతో అయితే చాలా బాగుంటుంది. రైతా కానీ మిర్చిగా సాలన్ కానీ ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది. కానీ లేదండి, ఈ గ్రేవీతోనే చాలా అనిపిస్తుంది. మీరు ఇంతగా గ్రేవీ ఉడకబెట్టి రైస్ వేసారు కదా. సో యాక్చువల్ నార్మల్ అవాబీ బిర్యానీకి కొన్నిసార్లు రైస్ అలా ఉండిపోద్ది. కానీ ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే తింటుంటే మసాలాస్ ప్రతి దాంట్లోనే వచ్చేస్తున్నాయండి. అండ్ 1 hour మనం మ్యారినేట్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది గారు. ఉలవచారు బిర్యానీ చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది వాళ్ళ స్టూడియో 1 వంటిల్లు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం. Until then you guys take care, keep smiling and keep watching Studio 1. This is Aryana signing off. Bye bye.